హాయ్ నమస్తే, నేను మీ కేవీఆర్. హలో ఏపీ. గతంలో ఈయన అన్నాడు కదా, ఇప్పుడు ఏపీ మొత్తం వినాలన్నమాట. నా లడ్డులో రాజకీయం ఏంట్రా, వెంకన్నకే చిరాకు పుట్టిస్తున్న కూటమి పాలిటిక్స్. పాపం వీళ్ళు చేస్తున్న దిక్మాల రాజకీయానికి శ్రీవారికే చిరాకు పుడతా ఉందంట. ఇప్పటికే చూస్తున్నారు కదా, 2024 నవంబర్లో మొదలైన ఈ కాన్స్పిరసీ లడ్డు రాజకీయం స్టిల్ టుడే సంవత్సరంన్నర గడిచినా కూడా దీనికి ఒక అంతు పొంతు లేకుండా పోయింది. సుప్రీంకోర్టు, సిట్టు, సిబిఐ అన్నీ కూడా అందులో ఏమీ లేదు, బీఫ్ టాలో లేదు, బొక్క లేదు అని చెప్పి మొత్తం క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చినా, ఛార్జ్షీట్ ఫైల్ చేసినా, దీని మీద నానా యాగి చేస్తూ ఇంకా కూటమి పెద్దలు ఎట్లాంటి రాజకీయం చేస్తూ ఉన్నారో చూసినారు కదా. నిన్న ఈ లడ్డు చుట్టూ జరిగిన రాజకీయంలో భాగంగా మాజీ మంత్రులు ఇద్దరు, అంబటి రాంబాబు అండ్ జోగి రమేష్ ఇద్దరు ఇళ్ళ మీద ఈ కూటమి పచ్చమూకలు చేసిన దాడులకు సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా చూసింది, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఈ అరాచక పాలన ఏంట్రా అని ఔరా అని ముక్కులను వేలేసుకునే పరిస్థితికి వచ్చింది. దీని మీద నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు టూర్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో 35 కిలోమీటర్ల జర్నీకి 6-7 గంటల టైం పట్టింది. దీని మీద కూడా ఈ పచ్చమూకంగా రకరకాల ట్రోలింగ్ చేస్తూ ఉంది. ఏదేమైనా ఒక్క టూరు జగన్ చేసిన గుంటూరు గర్జన కూటమి పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది, గుణపాలు దింపింది. సింపుల్గా చెప్పాలంటే ఆ ఒక్క టూరు కూటమి పెద్దలందరినీ కూడా ఇదిగో ఇట్లా లాక్కొచ్చింది. ఏ రోజైనా ఇట్లా ఒకసారి ఈ ఫ్రేమ్ చూడండి, ఏ రోజైనా మొత్తం మంత్రులందరూ ఏక బిగిన వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు తప్పిస్తే ఒకసారి చూడండి, మొత్తం 9 మంది బాబుగారు సెంటర్లో కూర్చుంటే ఇటు 4 అటు 4. ఇక్కడ మాధవ్ అనే ఒక వ్యక్తి బీజేపీ చీఫ్ మినహాయిస్తే అందరు మంత్రులే. ఈయన టీడీపీ అధ్యక్షుడు, ఇంకా అందరు మంత్రులే, సోకాల్డ్ మంత్రులు. నారా లోకేష్ షాడో సీఎం, సకల శాఖ మంత్రి, తర్వాత డీసీఎం, వైద్య శాఖ మంత్రి పార్థసారథి, తర్వాత దేవాదాయ శాఖ మంత్రి. రాష్ట్రంలో సింహాచల అప్పన్న ఆలయ సన్నిధిలో తొక్కిసలాట జరిగింది, టీటీడీలో తొక్కిసలాట జరిగింది. ఏ రోజు కూడా దేవాదాయ శాఖ మంత్రి అని ఒకడు ఉన్నాడన్న సంగతి రాష్ట్రం మర్చిపోయింది. కానీ తొలిసారిగా ఆయన సీన్లోకి వచ్చిండు. తర్వాత పార్థసారథి, పయ్యావుల కేశవ్. ఒక్క ఫ్రేమ్లో ఇంతమందిని ఎప్పుడైనా చూసిరా? నిన్న కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు టూర్ మీద ఇంటెలిజెన్స్ వర్గాలు, స్టేటు సెంట్రల్ రెండు కలిపి పోలీస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ఏందా జనం అని చెప్పి నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందడంతో ఈ మీటింగు వాస్తవానికి ఏసీ రూమ్లలో కూడా వీళ్ళకందరికీ చెమటలు పట్టించింది నిన్న జగన్ టూర్. వీళ్ళు చేసిన అంటే ల్యాండ్ ఆర్డర్ను తొక్కిపట్టి పోలీస్ యంత్రాంగం మొత్తం ప్రతిపక్షం మీదనే ప్రయోగిస్తున్న తీరు జనాభా మొత్తం, ఈవెన్ తెలంగాణలో కూడా హైదరాబాద్ గడ్డ మీద కూడా చీ కొడతా ఉన్నారు. ఏ ఒక్కరిని కలిసినా కూడా వీళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదు